సంక్రాంతి రేస్ నుండి పక్కకు జరిగిన రవితేజ ఈగల్ అంతకు ముందే ఫిబ్రవరిలో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలు. సంక్రాంతికి సీజన్ మిస్ అయిన సినిమా అలా అని కలిపి ఫిబ్రవరి సెకండ్ వీక్ మీదే కన్నేశాయి. చూస్తుంటే మళ్ళీ బాక్స్ ఆఫీస్ వార్ తప్పేలా లేదు. ఇంతకీ ఫెబ్ లో షెడ్యూల్ చేసుకున్న సినిమాల స్టోరీ ఏంటి చూసేద్దాం పదండి. సంక్రాంతి సీజన్ లో ముందుగా చాలా సినిమాలు షెడ్యూల్ చేసుకున్నాయి. ఎప్పుడో 2024 పెద్ద పండగకి వస్తామని అనౌన్స్ చేసిన ప్రభాస్, నాగ్ అశ్విన్, మూవకల్కి షూటింగ్ లేట్ అవడంతో వెనక్కి తగ్గింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీని వెనక్కి జరిపారు. చివరకు 4 సినిమాలకు రవితేజ ఈగల్ సైడ్ ఇవ్వాల్సి వచ్చింది. తెలుగు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే గత ఏడాది డిసెంబర్ 15 నుండి సంక్రాంతికి షిఫ్ట్ అయిన కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్, అయాలన్, విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ల మేరీ క్రిస్మస్ డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో వదలాలని చూశారు కానీ థియేటర్లు దొరకవని వెనక్కి తగ్గారు. ఈగల్ మేకర్స్ మంచి మనసుతో విడుదల వాయిదా వేసుకోవడంతో అప్పటికే ఫిబ్రవరి 9 రిలీజ్ అనౌన్స్ చేసిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ పోస్ట్ పోన్ చేసుకుంటామని చెప్పాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ. ఇక ఈగల్ ఫిబ్రవరి 9న ఫిక్స్ అని అనౌన్స్ చేసేశారు. అయితే సందీప్ కిషన్ ఊరి పేరు భైరవ్ కోన కూడా అదే డేట్ లాక్ చేసుకుంది. అలాగే యాత్ర 2 ఒక రోజు ముందు ఫిబ్రవరి 8న రాబోతున్నట్లు ప్రకటించారు. కట్ చేస్తే సంక్రాంతి నుండి తప్పుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, లాల్ సలాం కూడా అదే ఫిబ్రవరి 9న విడుదల కాబోతోందని చెప్పారు. దీంతో మరోసారి బాక్స్ ఆఫీస్ క్లాష్ తప్పేలా లేదు. ఇవన్నీ కూడా ఇప్పటికే పాజిటివ్ బస్ తెచ్చుకున్న సినిమాలు. మరి అందరూ అనౌన్స్ చేసిన డేట్స్కే వస్తారా లేక ఎవరైనా వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి.